సురేష్ గారు ఒక్కసారి వారికి గుంటూరు హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి పోయేసరికి ఎంత టైం పట్టిందో, ఎన్ని రాత్రులు గడిచిందో ఒక్కసారి వారికి తెలిస్తే చెప్పండి సార్. ఎందుకు సార్ ఇట్లా అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయడానికి? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడదు? దానికి డిబేట్లో కూర్చొని వేల మంది లక్షల మంది చూస్తున్నారు డిబేట్ని, వేల మంది లక్షల మంది. అందులో సిటీ కేబుల్ అంటే కొంచెం క్రెడిబిలిటీ ఉండే ఛానల్ ఇది. ఆ ఛానల్లో కూర్చొని ఈ మధ్యన అబద్ధాలు మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటారు? కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉండవలేదా? ప్రభావతి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిందని డిక్లేర్ చేశారు. అక్కడ మిలిటరీ హాస్పిటల్లో ఎవరో కొట్టిన దెబ్బలకి కాళ్ళు వాసిపోయినాయని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. గుంటూరు హాస్పిటల్ నుంచి నైట్ మిలిటరీ హాస్పిటల్కి కోర్టు డైరెక్షన్ తోటి ఈ పోలీసే తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసింది. ఇంత మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఏమనుకోవాలని డిబేట్లో నాకు అర్థం కాదు. ఎట్లా వినాలి చెప్పండి? వినడం ఎట్లా, వినేది ఎట్లా? అసలు మాకు కూడా కొంత అంత తెలివి ఉంది సార్. జ్ఞానంతో మీరు తెలియజేయండి, మీ జ్ఞానాన్ని చెప్పండి సార్. మాట్లాడతారండి, ఎట్లా మీ జ్ఞానాన్ని తెలియజేయండి సార్. పోయింది. అరే మీరు నన్ను తప్పుపడద్దండి, మీ జ్ఞానాన్ని మీరు తెలియజేయండి, నా అభిప్రాయం నేను తెలియజేశాను. భాస్కర్ గారు మీ పోలీస్ కస్టడీతోనే తీసుకుపోయింది, మీకు తెలియకూడదు. మీ జ్ఞానంతో మీ దగ్గర ఉన్న అభిప్రాయాన్ని చెప్పండి, అంతేగాని నన్ను తప్పు పెట్టడం ఎందుకు? మీరు మీ అభిప్రాయం తప్పు అని చెప్తున్నా నేను. చెప్పాల్సిన పని లేదు. నేను మీ అభిప్రాయం తప్పు అని చెప్తా. నేను మీ అభిప్రాయం తప్పు అని చెప్తా. నేను ఎట్లా చెప్పండి మీ అభిప్రాయం తప్పు. ఆమె కరెక్ట్ ఇచ్చింది, ఆమె ఇచ్చిన రిపోర్ట్ లో పొయ్యే లోపల జరిగింది నేను చెప్తా. అందరికి తెలుసుగా సార్. కరణం భాస్కర్ గారు ఇక ఆ పాయింట్ వదిలేసేయండి. చూసే వాళ్ళకి కూడా తెలుసు, మనకే కాదు చూసే వాళ్ళకి కూడా తెలుసు. నేనేమంటానంట మీరు కంటిన్యూ చేయండి. నేను ఆ పాయింట్ గురించి నేనేమంటున్నానంటే అది కాసేపు పక్కన పెడదాం, చూసే వాళ్ళకి కూడా మొత్తం తెలుసు. కానీ ఆయన్ని మీద రాజద్రోహం కేసు పెట్టాల్సినటువంటి తప్పే ఆయన చేశాడా? ఒకవేళ చేశాడని భావిస్తే ఆయన్ని చట్ట ప్రకారంగా కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఈ రకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఒక ఎత్తు అయితే, ఆయన మీద ఏది అరెస్ట్ చేసే క్రమంలో ఎక్కడా కూడా ఈ చట్ట ప్రకారంగా వ్యవహరించలేదనేది ప్రధానమైన ఆరోపణ. ఆయన ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్తో కోఆర్డినేట్ అయ్యి, అలాగే లోకల్గా ఉన్నటువంటి కోర్టుతో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి. కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా కూడా వ్యవహరించారన్నప్పుడు మరి పక్క రాష్ట్రం కూడా ఈ రకంగా తోడ్పాటు అందించిందనేసి అనుకోవాలా అప్పుడున్న ప్రభుత్వం? ఒక్క మాట సార్, ఆ రోజున తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, వాళ్ళిద్దరికి ఉండే డీలింగ్స్, వాళ్ళకుండే అనుబంధం దేశ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రెండు రాష్ట్రాలకు తెలుసు. ఒకటి. రెండోది, మీరు రాజద్రోహంకి ఏం చేశాడు కాబట్టి అంత పెద్ద కేసు పెట్టారు, అంత బెనాయించారంటున్నారు. ఒక్కటే సార్, జగన్మోహన్ రెడ్డిని పచ్చిగా విమర్శించి పత్రికలకు ఎక్కాడు ఆయన ఒకటే నిర్ణయం చేసుకున్నాడు. వారికి ఉండే వైసీపీకి ఉండే చరిత్ర మనకు తెలుసు. వాళ్ళకి ఈ మనిషి సరిపోడు, ఈ మనిషి మనం ఉంచకూడదు ఇంకా అనుకుంటే ఫినిష్ చేస్తారు అంతే. అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి సార్, వైసీపీకి ఇది మామూలే. అయితే ఆ రఘురామకృష్ణరాజు గారికి ఇంకా ఈ నూకలు చల్లలేదు కాబట్టి
ఇంకా బతకాల్సిన రోజులు భగవంతుడు రాసి పెట్టున్నాడు కాబట్టి వాళ్ళ చేతుల్లోంచి బయటపడ్డాడు సార్. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. నాకైతే ఒకటే, వారికి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేశాడు కాబట్టి ఈ మనిషిని మనం ఫినిష్ చేసేయాలా, ఏ రకంగా ఫినిష్ చేయాలో ఆ రకంగా ఫినిష్ చేసేయాలా అనుకున్నారు. ఆ టైం బాగుండి ఆయనకి ఇంకా ఈ దేశంలో ఇంకా బతికే రోజులు ఉన్నాయి కాబట్టి ఆయన బతికాడు సార్. నా అభిప్రాయం అయితే అది. సార్ ఉపలక్ష్మణ్ గారు,